మనం ఆర్ఆర్బికి సంబంధించి ప్రతిరోజు లైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాం కదా. సో దీంట్లో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడని ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం. సో మీరందరూ కూడా ముందుగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆర్ఆర్బి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన యొక్క వీడియోని షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో దాంతోపాటుగా మనం ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే మనకు పేపర్ అనాలిసిస్ అనేది కూడా మనం చేద్దామమ్మా. సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ముందుగా వాయిస్ క్లియర్ లేదా? వాయిస్ ఓకేనా? సో ఓకే అంటే ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామమ్మా. సో మనకి ఇంకా కొంతమందికి హాల్ టికెట్స్ వచ్చాయి, ఇంకా కొంతమందికి ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ అవ్వలేదు. సో ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ అవ్వలేదు కదని నువ్వు నిర్లక్ష్యం అనేది చేయకూడదమ్మా. సో నీ ఎడిట్ ఆప్షన్ ఇస్తాడమ్మా ఆర్ఆర్ ఎన్టీపీసీ. సో అది నువ్వు వైట్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే పెట్టేసుకోవాలి. కలర్ బ్లూ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండకూడదు, ఓన్లీ వైట్ బ్యాక్గ్రౌండే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మనకు ఆల్రెడీ ఇంతకు ముందు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెట్టే ఉంటారు కదమ్మా. సో వైట్ బ్యాక్గ్రౌండే మనకు కంపల్సరీగా ఉండాలి. సో ముందుగా మన వాయిస్ రావట్లేదా? సో గ్రూప్ డికి సంబంధించి మన యొక్క యాప్లో 10 మాక్ టెస్ట్ సిరీస్ అనేవి మీకు కండక్ట్ చేస్తున్నారమ్మా. ఇది కేవలం 99 రూపాయలకి ఒక నెల వ్యాలిడిటీతో మీకు ఇస్తూ ఉన్నారు. సో మన గ్రూప్ డి ఎగ్జామ్ అనేది 1 మంత్లో అంటే మీకు 36 డేస్లో ఎగ్జామ్స్ అనేవి అయిపోతాయి ఓవరాల్గా. సో ఈ 30 డేస్కి 1 మంత్ వ్యాలిడిటీ సరిపోతుందని నేను అనుకుంటున్నా. సో ఎందుకంటే 10 మాక్ టెస్ట్ రాయడానికి ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ అనేది రాయొచ్చు, ఓకేనా. సో ప్రతిరోజు కూడా ఒక మాక్ టెస్ట్ అనేది కంపల్సరీగా రాయండి. దాంతో పాటుగా మీకు 30,000 ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నామమ్మా, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి. సో మాక్ టెస్ట్లు ఎవరైతే తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా 30,000 మాక్ ఎన్సీఆర్టీ బిట్స్ అనేవి మీకు అందిస్తూ ఉన్నాం. సో దాంతో పాటుగా ఇంకేమున్నదంటే చాప్టర్ వైజ్ పీవైక్యూ బిట్స్ కూడా ఉన్నాయి, చాప్టర్ వైజ్ ఎన్సీఆర్టీ బిట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్ బిట్స్ కూడా ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్ అనేవి మీకు ఉన్నాయి. సో ఇవన్నీ మనకు కేవలం 99 రూపాయలకే మీకు ఒక నెల వ్యాలిడిటీతో ఇస్తూ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే మన యొక్క కోర్స్ కూడా మీకు ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తానమ్మా. సో ఆర్ఆర్బి జేఈ కానీ, ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 కానీ, అదేవిధంగా ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్, అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఇవన్నీ కూడా మన యొక్క యాప్లో మీకు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీటితో పాటుగా ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉందమ్మా. సో ఎస్ఎస్సి జీడీ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటి నుంచి ఎస్ఎస్సికి అనేది ప్రిపేర్ అవ్వండి. సో ఎందుకంటే మనకు ఉండేది కేవలం 3 నెలలు మాత్రమే. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడు ఇక్కడ. భూషణ్ నెలవారీ ఆదాయం 45,000 రూపాయలు మరియు అతని నెలవారీ ఖర్చు 33,000 రూపాయలు. అతని నెలవారీ ఆదాయం 22% పెరిగితే అతని నెల ఖర్చు 11% పెరిగితే అతని నెలవారీ పొదుపు శాతం ఎంత అని అడుగుతూ ఉన్నాడమ్మా. సో ఆన్సర్ చేయండి అందరూ కూడా. ప్యాటర్న్ ఏం చేంజ్ అవ్వలేదమ్మా. సో అదే ప్యాటర్న్, మీరు ఆల్రెడీ రాసిన ప్యాటర్నే వస్తుంది. సో వీడియో చూసిన వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి.
సో టుడే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే భూషణ్ నెలవారీ ఆదాయం 45,000 అంటమ్మా. భూషణ్ నెలవారీ ఆదాయం 45,000. అదేవిధంగా అతని ఖర్చు 33,000. అతని నెల ఆదాయం 22% పెరిగితే అతని నెల ఖర్చు 11% పెరిగింది. అప్పుడు అతని పొదుపు శాతం ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ మనకు. అవును, మాది ఆల్రెడీ ఉన్నదే కదా సెక్షన్ వైజ్ అనేది. సో సెక్షన్ వైజ్ ఇప్పుడు ఇస్తున్నాడు, ఆర్ఆర్బి అంతా కూడా సెక్షన్ వైజ్ లోనే ఇస్తూ ఉన్నాడు కదా. సో దీన్ని ఆన్సర్ చేయండి అమ్మా. సో ఏమి ఇచ్చాడం అంటే ఫస్ట్ తన ఆదాయం ఎంత 45,000. సో జీరోస్తో మనకు పని లేదు, దాన్ని తీసేద్దాం. సో 45 రూపాయలు తన ఆదాయం అయితే 33 రూపాయలు ఏం చేస్తూ ఉన్నాడు, ఖర్చు పెడతా ఉన్నాడు. ఇది సేవింగ్, సారీ ఇది తన యొక్క ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్ ఎంత అవుతుందమ్మా. సో 45 రూపాయలు సంపాదిస్తే 33 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు. మరి సేవింగ్ ఎంత, 12 రూపాయలే కదా. సో ఇప్పుడు ఏమన్నాడు మనకు 22% తన ఇన్కమ్ పెరిగింది ఇప్పుడు. సో నేను ఏం చేస్తానంటే ఇది రేషియో కట్ చేసావనుకమ్మా. సో 3 15, 3 11, 3 4. సో 15:11:4 అనేది రావడం జరిగింది. సో మనకి 22% ఫైన్ చేయాలి. మరి 15లో 22% ఫైన్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో ఏం చేద్దామంటే దీన్ని ఒక 1500 అనుకుందాం, ఇది 1100 అనుకుందాం, ఇది 400 అనుకుందాం, ఓకేనా. సో మరి ఇక్కడ 22% ఇంక్రీజ్ అయింది. సో ఎంత అవుతుందమ్మా. సో 22 ఇంటూ 15 కదా. సో 15 30, 15 30 అంటే 330 అనేది ఎక్స్ట్రా వచ్చింది. అంటే తన యొక్క ఇన్కమ్ ఎంత పెరిగింది, 1830 రూపాయలు అనేది అయింది. మరి ఇప్పుడు సేవింగ్ ఎక్స్పెండిచర్ కూడా 11% ఏమైంది, పెరిగింది. అంటే 1100లో 11% పెరిగింది అంటే 11 ఎంత, 121. అంటే ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది, 121. తన ఇన్కమ్ ఎంత 1100 అనుకుంటే ఎంత ఇన్కమ్ అయింది. సో 1221 అనేది ఇంక్రీజ్ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఎంత అవుతుంది, తన ఖర్చు 1221 అనేది ఖర్చు పెడతా ఉన్నాడు. మరి సేవింగ్ ఎంత, సో 1830 రూపాయలు తన ఇన్కమ్ అయితే 1221 రూపాయి తను ఏం చేస్తా ఉన్నాడు, ఖర్చు పెడతా ఉన్నాడు. మరి సేవింగ్ ఎంత అవుతుందమ్మా ఇక్కడ అంటే 609 రూపాయలు అనేది తను సేవింగ్ చేస్తా ఉన్నాడు. మరి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఎంత పర్సెంటేజ్ అనేది సేవ్ చేస్తా ఉన్నాడు, ఓకేనా. సో ఫస్ట్ 400, ఇప్పుడు 609 ఎంత పెరిగింది, మరి 209 అనేది సేవింగ్ పర్సెంటేజ్. సో ఇది అమౌంట్, మరి పర్సెంటేజ్ దేని మీద కట్టాలి, దీనిపైనే కదా. సో 1830 ఇంటూ 100%. సో 0 క్యాన్సిల్, ఇది సో చూడమ్మ ఇది ఒకసారి, ఇది 1 టైం అనుకున్నాం అనుకో, ఇది 200 అనుకుంటే ఎన్నిసార్లు పోతుంది, 1 టైమే కదా. సో అంటే నీ ఆన్సర్ చూడు ఒకసారి. గుడ్ ఈవినింగ్. సో ఆన్సర్ ఏమొస్తుందమ్మా, 52.5 అనేది మన ఆన్సర్ వస్తుంది, ఓకే. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. హాయ్ దనా. ఒక కుటుంబంలో సగటున 6 మంది సభ్యుల వయసు 25 సంవత్సరాలు. చిన్న సభ్యుని వయసు అంట 4 సంవత్సరాలు. అయితే చిన్న సభ్యుడు పుట్టడానికి ముందు ఆ కుటుంబం యొక్క సగటు వయసు ఎంత అని అడుగుతా ఉన్నాడు. గుడ్ ఈవినింగ్ రఘు. సో ఆన్సర్ చేయండి అమ్మ అందరూ కూడా, అందరూ ఆన్సర్ చేయండి దీన్ని. సో ఏమన్నాడు, ద యావరేజ్ ఆఫ్ 6 members of a family is 25 years. If the age of the youngest member is 4 years, what was the average age of the family just before the birth of the యంగెస్ట్ మెంబర్? ఆ అబ్బాయి పుట్టక మునుపు వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో ఆన్సర్ చేయండి అమ్మా అందరూ కూడా. సో ఆన్సర్ చెప్పాలి.
చేయాలి. ఆన్సర్ చేస్తేనే తప్పైనా పర్లేదు, ట్రయింగ్ అనేది ఫస్ట్ మనం చేయాలి. సో ట్రై చేస్తూ ఉంటే వెళ్తుంటే ఆటోమేటిక్ ఆన్సర్స్ అనేవి వస్తాయి మనకు. చెప్పండి అమ్మా, ఆన్సర్ చెప్పండి అందరూ. సో ఏమి ఇచ్చాడు ఇక్కడ? సో కుటుంబం యొక్క 6 సభ్యులు ఇచ్చాడమ్మా. సో వాళ్ళ యొక్క యావరేజ్ ఎంతంట? 25 సంవత్సరాలు. కానీ వాళ్ళతో పాటు ఒక 4 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. సో మరి యావరేజ్ 25 అంట 6ది. సో మరి ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు ఏజ్ తీస్తాం అనుకోమ్మా, ఎంత ఉంటుంది ఇక్కడ? ఇప్పుడు 21 సంవత్సరాలు అనేది ఉంటుంది. చెప్పాలి, ఇంకా చేయాలి, రిమైనింగ్ వాళ్ళు చేయాలి. వెరీ గుడ్. సో ఏమి ఇచ్చాడమ్మా? సో 21 అంటే మరి ఇప్పుడు తన యావరేజ్ తీస్తాం అనుకో. సో 6 ఎంత అవుతుంది? 6 1 6 6 12 126 అనేది వచ్చింది ఇప్పుడు. సో మనకి ఇప్పుడు ఏం కావాలి మరి? వాడు ఆ సభ్యుని పుట్టక మునుపు అడిగాడు కదా. సో ఆ సభ్యుని పుట్టక మునుపు వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత? సో మరి ఇప్పుడు ఆ సభ్యుని తీస్తాం మనకి ఇక్కడ. సో ఎంత వస్తుంది ఇక్కడ? సో 4 సంవత్సరాలు తీసేస్తే 122 అనేది రావడం వచ్చింది. సో ఆన్సర్ ఎంతమ్మా? సారీ, ఇది తీసేసి నాకే కదా. సో 126. ఇది ఎంతమంది ఇప్పుడు? 5గురిది. సో యావరేజ్ ఇప్పుడు, సో దీనిది ఎంత అవుతుందమ్మా? సో 5 2 10 2 6 5 5 25, అంటే మన ఆన్సర్ 25 ఉండాలి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. సో ఎవరిదైతే ఇచ్చాడో వాడిని తీసేసాం ఫస్ట్. చూడండి, ఇది మంచి బిట్టు. సో ఎవరైనా సరే ఎలక్షన్ సంబంధించినటువంటి బిట్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా చేయొచ్చు దాన్ని, ఏదో కష్టపడాల్సిన అవసరం లేదు. ఇచ్చిన పాయింట్ అనేది పట్టుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇక్కడ చూడు, ఒక ఎన్నికల్లో 2 అభ్యర్థులు పాల్గొన్నారంట. ఆ ఎన్నికల్లో 65% మంది ఓట్లు వేశారు ఇక్కడ. సో 65% మంది మాత్రమే ఓట్లు వినియోగించారు. అందులో 3% ఏమైపోయి చెల్లనివంట, అంటే ఇన్వాలిడ్ ఓట్స్. ఒక అభ్యర్థికి 81,965 ఓట్లు వచ్చాయి. అంటే మొత్తం చెల్లుబాట్లు అయ్యే ఓట్లలో 65% వచ్చాయి అంటాడికి. అయితే ఆ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? చేయండి అందరూ కూడా. ఒక 2 అభ్యర్థులు ఎలక్షన్లో పాల్గొన్నారు. సో వాళ్ళు పాల్గొన్నప్పుడు 65% మంది మాత్రమే, ఇప్పుడు 100 మంది ఓట్లుంటే 65 మంది మాత్రమే ఓట్లు వినియోగించుకున్నారు. ఇందులో ఈ 65లో మళ్ళీ ఏం చేశాడు? 3% చెల్లలే, అంటే ఇన్వాలిడ్ ఓట్స్ అయిపోయి. ఇప్పుడు ఆ అభ్యర్థికి మొత్తం ఇన్ని ఓట్లు వచ్చాయి. అంటే చెల్లుబాట్లు అయ్యే ఓట్లలో తనకి ఎంత శాతం వచ్చింది? 65% రావడం జరిగింది. అయితే ఓట్ల మొత్తం సంఖ్య ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో ఆన్సర్ చేయండి అమ్మా. చూడండి అమ్మా, ఏమి ఇచ్చాడు ఇక్కడ అంటే ఫస్ట్ ఎన్ని ఓట్లు ఉన్నాయో నాకు తెలియదు. సో ఏమనుకున్నా దాన్ని ఎక్స్ అనుకున్నా. ఇప్పుడు ఏం చెప్పాడంటే 65% మంది ఓట్లు వేశారు. అంటే 100 అనుకుంటే 65 మందే కదా ఓట్లు వేశారు. మరి ఇప్పుడు ఎంత? 65% మంది. ఈ 65%లో 3% ఓట్లు ఏమైపోయాయంట? ఇన్వాలిడ్ ఓట్స్. 3% ఓట్లు ఇన్వాలిడ్ అంటే మరి ఎంత శాతం మంది ఓట్లు అక్కడ వ్యాలిడ్? 97% వ్యాలిడ్. ఇప్పుడు ఒక అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఇక్కడ చూడు, 65% వచ్చాయి. సో మరి ఇంటూ వాడికి ఇచ్చిన 65%మే కదమ్మా. సో మరి ఇప్పుడు చూడు, వాడికి వచ్చిన ఓట్లు ఇచ్చేసాడు అక్కడ ఎంత? 81,965. సో దీన్ని సాల్వ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. రఘు ఒకసారి చెక్ చేయమ్మా. రైట్, చూడు ఇక్కడ 5 13 5 20. ఓకేనా? సో 13 ఎక్కంలో 13 6 78,
13 మూడు 39, 0 13 ఐదులు 65, మళ్ళీ 13 ఐదులు 65, మళ్ళీ 13 నాలుగు 52. సో 52 తీస్తే ఎంత ఉంటుందమ్మా? 110. 13 ఎనిమిదిల 104, 6 5, 13 ఐదుల 65. అంటే నెక్స్ట్ 5 ఒకట్ల 5 నాలుగులు. 97 ఎన్నిసార్లు పోతుంది ఒకసారి చూడు ఇక్కడ. 97 ఇంటూ 5 ఒకసారి చేద్దామా? సో 5 ఏళ్ళ 35, 5 9 45, 48. అంటే ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్ కట్ అవుతుంది. మరి ఇక్కడ చూడమ్మా. సో 5 నాలుగు ఎంత? 20. సో మళ్ళీ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్. 1 2 3 4. అంటే మన ఆన్సర్ అన్ని 2 తర్వాత అన్ని జీరోస్ ఉండాలి. ఎక్కడ ఉంది? సో ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. ఒకసారి రాంగ్ చేసిన వాళ్ళు చెక్ చేయండి అమ్మా. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఇఫ్ cot theta equals to 9/17, then find the value of cosec square theta అంట. ఇఫ్ cot theta equals to 9/17, cosec square theta అప్పుడు విలువలు కనుగొనండి అన్నాడు. సో దీన్ని ఆన్సర్ చేయండి. ట్రిగ్నోమెట్రీ నుంచి కంపల్సరీగా మనకు 1 లేదా 2 మార్కులు అనేవి వస్తూ ఉన్నాయి. సో అందరూ కూడా ట్రిగ్నోమెట్రీ అనేది సాల్వ్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి ఆన్సర్ అందరూ. వెరీ గుడ్. ఇచ్చాడు cot theta విలువ ఇచ్చాడు అంత 9/17. cosec square theta ఇచ్చాడు, దాన్ని కనుక్కోమంటున్నాను నీకు. cosec square theta విలువ ఎంత? ఓకేనా? సో దాని వాల్యూ చేయండి అందరూ. సో ఆన్సర్ చెప్పండి అమ్మా. మన గ్రూప్ డికి సంబంధించి ఆర్ఆర్బిలో నీకు మాత్రం కంపల్సరీగా ట్రిగ్నోమెట్రీ నుంచి 2 మార్కులు అనేవి వస్తూ ఉన్నాయమ్మా. సో 2 మార్కులు పక్కా వస్తాయి ట్రిగ్నోమెట్రీ. సో కంపల్సరీ అందరూ కూడా ప్రాక్టీస్ అనే ట్రిగ్నోమెట్రీ కూడా చేయండి. ప్యూర్ మ్యాథ్స్ నుంచి ట్రిగ్నోమెట్రీ ఒక బిట్టు లేదా 2 మార్కులు వస్తాయి. సో చెప్పండి ఆన్సర్ అందరూ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొసిక్ స్క్వేర్ అంటే ఏంటి? నువ్వు ఎలా అనుకోవచ్చు దాన్ని? ఒకసారి దాని ఆన్సర్ చెప్పు. కొసిక్ స్క్వేర్ అంటే నువ్వు ఎలా అనుకోవచ్చు దాన్ని? కొసిక్ స్క్వేర్ అంటే 1 + cot స్క్వేర్ అనుకోవచ్చు కదా, అనొచ్చా లేదా? కొసిక్ స్క్వేర్ అంటే ఏంటమ్మా? 1 + cot స్క్వేర్ థీటా అనుకోవచ్చు కదా. సో కొసిక్ స్క్వేర్ ఈక్వల్స్ టు కొసిక్ నేమ్ అనుకోవచ్చు 1 + cot స్క్వేర్ థీటా. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో మరి ఇక్కడ cot విలువ మనకు ఉంది కదమ్మా, ఎంత? 9/17. అంటే 1 + 9/17. మరి cot స్క్వేర్ కదా. సో దీన్ని స్క్వేర్ చేయాలి ఇప్పుడు. అంటే ఏమొస్తుంది? 1 + 81/289. సో మన ఆన్సర్ 1 అంటే ఏమొస్తుంది మరి? 181/289 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉంది అది? 1. ఇదిగో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. బి కదమ్మా, సి. ఓకే, స్క్వేర్ ఇచ్చాడు కదా అక్కడ. సో స్క్వేర్ చేయాలి. ఇక్కడ స్క్వేర్ కదా. సో 1 + cot స్క్వేర్ అనేది మనం తీసేసుకోవాలి అక్కడ. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. x + 1/x = 7 అయితే x² + 1/x² ఇప్పుడు విలువ ఎంత అని అడుగుతా ఉన్నాడు. సో దీని ఆన్సర్ చేయండి. ఒకవేళ ఈ ప్లేస్ లో 2 ఉంటే x వాల్యూ 1 అనేసుకొని మనం తీసుకునే వాళ్ళం. బట్ ఇక్కడ 7 అనేది ఇచ్చాడు. x + 1/x = 7 అయితే x² + 1/x² విలువ ఎంత? వెరీ గుడ్. సో చెప్పండి అందరూ ఆన్సర్. సో x + 1/x విలువ ఎంత? 7. సో మనకి ఇక్కడ x² + 1/x² అడిగినప్పుడు
ఒక చిన్న ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి అమ్మా. స్క్వేర్ -2 k²-2 దీన్నే a² అంటాడు ఒకడు, p² అంటారు ఒకరు, ఓకేనా. సో ఇలా నచ్చిన లెటర్ గుర్తు పెట్టుకోవడానికి అంతే. ఇక్కడ మనకి 1/x² అడిగినప్పుడు దాన్ని ఏమనుకోవాలి, k²-2 a² p² ఏదైనా సరే మనం అనుకోవచ్చు దాన్ని. సో మనకి అక్కడ ఏ విలువ ఇచ్చాడు మరి 7 కదా. సో 7² ఎంత, -2, దట్ ఈక్వల్స్ టు 49 - 2 ఎంతమ్మా 47 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక దుకాణదారుడు తన వస్తువును కొన్న ధర కంటే 80% ఎక్కువ గుర్తించిన ధరపై 48% తగ్గింపు ఇస్తా ఉన్నాడు. అయితే అతనికి నష్ట శాతం కనుగొనండి అన్నాడు ఇక్కడ. సో ఆన్సర్ చేయండి ఇది. ఏ షాప్కీపర్ మార్క్స్ ఏ goods at 80% more than the cost price and gives a discount of 48% on the market price. Find the loss percentage. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుందమ్మా. సో అంతే. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క లైవ్లో పార్టిసిపేట్ చేయండి. సో ఏ విధంగా మనకు బిట్స్ వస్తూ ఉన్నాయి, ఏ విధంగా అడుగుతా ఉన్నాడు, ఒక బిట్ని ఎన్ని విధాలుగా అడుగుతున్నాడు అని మనం తెలుసుకుంటూ ఉందాం. సో ఇక్కడ చూడమ్మా, ఒక దుకాణదారుడు ఒక వస్తువు కొన్న ధర కంటే 80% పెంచాడంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తను 100 రూపాయలు కొనుక్కున్నాడు అనుకుంటే దీన్ని ఏం చేశాడు, ఇప్పుడు ఒక 80% పెంచాడు, అంటే 180 రూపాయలు తను చేశాడు. ఇప్పుడు ఈ 180 రూపాయలపై తను ఏం చేశాడంటే కస్టమర్ని తీసుకురావడం కోసం ఒక 48% నీకు డిస్కౌంట్ ఇస్తానని చెప్పాడు. అంటే మన 50% ఆఫర్ అనగానే ఎగబడతాం కదా ఏదైనా ఒక ఆర్టికల్ తీసుకోవడానికి. అదే విధంగా ఇక్కడ ఏం చేశాడు, వాడు 48% డిస్కౌంట్ ఇచ్చాడంట. అప్పుడు తన యొక్క నష్టం వచ్చిందా లేదా లాభం వచ్చిందా అని అడుగుతా ఉన్నాడు. చెప్పండి అమ్మా ఆన్సర్. సో ఆన్సర్ చేయాలి అందరూ కూడా. చూడు ఇక్కడ 100 రూపాయలు అనుకుంటే దాన్ని ఏం చేసాడు, వాడు 80% పెంచాడు, అంటే 180 రూపాయలు చేశాడు దాన్ని. ఇప్పుడు నువ్వేం చేసేదాన్ని, మళ్ళీ నేను మీకు 48% డిస్కౌంట్ ఇస్తానని అనగానే నువ్వు వెళ్ళిపోతావు. కానీ ఆడ ఆర్టికల్ని ఎంత రేట్ పెంచాడా లేదా ఎంత కొన్నాడో నీకు తెలియదు. దాన్ని 50% అనగానే ఎగబడతాం కదా. సో అదేవిధంగా ఇక్కడ వాడు 48% డిస్కౌంట్ ఇచ్చాడు, అంటే నువ్వు వాడికి ఎంత పే చేస్తూ ఉన్నావు, 52 రూపాయలే కదా. సో ఇది ఇప్పుడు దాని విలువ ఎంత అని ఎంత పర్సెంటేజ్ లాస్ వచ్చిందా లేదా ప్రాఫిట్ వచ్చిందా అని అడుగుతూ ఉన్నాడు. మరి 100కి 100 క్యాన్సిల్, 0కి 0 క్యాన్సిల్. మరి ఇక్కడ చూడమ్మా, సో 52 × 18. సో 18 36, 18 90, అంటే 93. మరి కింద 10 ఉంది కదా, బై 10 అంటే 93.6 అనేది నీకు రావడం జరిగింది. మరి నీకు ఎంత లాస్ అయిపోయావు, నువ్వు కొనుక్కున్నది ఎంతకి 100 రూపాయలే కదా, నువ్వు ఎంతకు వాడికి ఇస్తా ఉన్నావు, మరి 93.6కి ఇస్తా ఉన్నావు. అంటే మరి నువ్వు ఎంత లాస్ అయిపోయావు, అక్కడ 6.4 అనేదే కదా నువ్వు లాస్ అయ్యావు. మరి 6 అనేది ఆప్షన్ ఎక్కడ ఉంది ఇక్కడ మనకు, సో ఆప్షన్ డిలో ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ వన్ చూడమ్మా, దాన్ని కూడా నువ్వు ఎక్స్ అనుకొని చేయకూడదు. ఇక్కడ ఒక చూడమ్మా, ఒక పెద్ద క్వశ్చన్ కనిపిస్తూ ఉంది. సో వాడు ఇచ్చింది ఏంటంటే ఇదంతా మనం చదవాల్సిన అవసరం లేదు. 15 మంది మహిళలు ఉన్నారంట, 2000 మంది పురుషులు ఉన్నారు. పర్యాటకులు 25 నుంచి 30 సంవత్సరాల వయసు గలవారు పురుషుల పర్యాటకు సంఖ్యకు మరియు 45 నుంచి 60 సంవత్సరాల వయసు గల మహిళల పర్యాటకుల సంఖ్య నిష్పత్తి ఎంత. ఇంకొక టేబుల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఆ టేబుల్ ఏమన్నాడంటే మొత్తం మహిళలు పురుషులు 2000 మంది అంట, మహిళలు ఎంత 1500 మంది. ఇప్పుడు మనకి ఇక్కడ 2 టైప్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇది 27%, ఇది 8%, 12%, 29, 24. అది మనకి పర్సంటేజ్లో ఇచ్చాడు. మనకు అడిగింది ఏంటి, 25 నుంచి 35% వయసు గల పురుషుల సంఖ్య.
25 నుంచి 35 ఎక్కడ ఉంది చూడు ఇక్కడ. సో ఇదే కదా, ఇక్కడ ఉంది చూడమ్మా. 25 నుంచి 35 అనగానే ఎల్లో కలర్ ఎంత పర్సెంటేజ్? 27%. ఓకేనా, 27%. మరి అక్కడ 25 నుంచి 35 మంది పురుషులు ఎంతమంది అమ్మా? సో 60 మందే కదా. ఆడిచ్చింది అది కూడా పర్సంటేజ్లోనే ఇచ్చాడు. మళ్ళీ నువ్వు దీన్ని ఈ 2000ని 100 అనుకుంటే ఈ 100ని మళ్ళీ దీన్ని కట్ అదంతా అవసరంలా. సో వాల్యూ డైరెక్ట్గా ఇచ్చినప్పుడు నువ్వు మార్చాల్సిన అవసరం ఏం లేదమ్మా ఇక్కడ. సో ఈ రెండింటికి మధ్య మరియు 45 నుంచి 60, 45 నుంచి 60 అంటే ఏదమ్మా? ఆరెంజ్ అంటే 29% ఇంటూ వాళ్ళ యొక్క టేబుల్ చూడు. 45 నుంచి 60 ఎక్కడ ఉంది? ఇదే కదా. సో ఎంత అయితే 20. ఇప్పుడు ఈ రెండింటిని 21లో 23 3 ఎంత? ఇది 81 ఎంత? 29. ఇది కట్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మరి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో పై చార్ట్ కానీ లేదా బార్ చార్ట్ కానీ లేదా గ్రాఫ్ చార్ట్ కానీ ఇచ్చినప్పుడు జస్ట్ మొత్తం అవసరం లేదు, రీడింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. జస్ట్ ఎవరిని ఏమి ఇచ్చాడు, ఎవరిని మనం కనుక్కోవాలి. సో మొత్తం చదువుకొని కూర్చుంటే నీకు టైం అనేది సరిపోదు అక్కడ. మళ్ళీ ఏం చేస్తావంటే ఇక్కడ మా పురుషులు 2000 మంది ఇచ్చాడు కదా, దీనికి 60% ఫైండ్ చేసి 1500 మహిళలు ఇచ్చాడు, దీన్ని 20% ఫైండ్ చేసి మళ్ళీ దీని వాల్యూ ఎక్స్, దీని వాల్యూ వై, ఇదంతా అవసరం లేదమ్మా. డైరెక్ట్గా మనం మళ్ళీ ఆ మనుషులను కట్ చేసినా సరే అదే ఆన్సర్ వస్తుంది అక్కడ. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడు. 24 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న కుడి వృత్తాకార శంకు యొక్క బేస్ చుట్టుకొలత 42 పై సెంటీమీటర్లు అయితే శంకు యొక్క ఘన పరిమాణం ఎంత అవుతుంది అన్నాడు ఇక్కడ. సో దీని ఆన్సర్ చేయండి. ఇఫ్ ద circumference of the base of a right circular one of height is 24 centimeters is 42 5 centimeters, what will be the volume of the cone అని అడుగుతా ఉన్నాడు. దీని ఆన్సర్ చేయండి అమ్మా అందరూ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్ యొక్క సర్క్యూఫరెన్స్ ఫార్ములా ఏంటమ్మా? సో అది తెలిస్తే మన ఆన్సర్ అయిపోయింది కదా. వన్ 1088. వెరీ గుడ్. సో ఏమొచ్చింది ఇక్కడ మనకంటే 2πr ఈక్వల్స్ టు విలువ ఇచ్చాడు ఎంతమ్మా? 42π. సో అంతే కదా. సో పైకి పైకి క్యాన్సల్, 2 1s 2 21s. దాని ఆర్ ఈక్వల్స్ ఏమొచ్చింది మరి? 21 అనేది వచ్చింది నీకు ఇక్కడ. మరి దాని యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటమ్మా? 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకేనా. సో మరి ఇక్కడ ఒరిజినల్గా అయితే మనకు పై విలువ కనిపించిందంటే 11 కానీ 7 కానీ ఆప్షన్ ఏదైతే కట్ అవుతుందో అదే మన ఆన్సర్గా తీసేసుకుంటాం. ఒరిజినల్ షార్ట్ కట్ అది. లేదనుకుంటే ఇక్కడ ప్రాసెస్ అనేది చూడు. సో 1/3 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ విలువ ఎంతమ్మా? 21 ఇంటూ 21 ఇంటూ హెచ్ వాల్యూ కూడా ఇచ్చాడు ఎంత? 24. సో 7 1 7 3. సో 3 3 క్యాన్సల్. సో 2 1 2 2 4 8. అంటే లాస్ట్ డిజిట్ ఏముండాలమ్మా? 8 అనేది. మళ్ళీ దాన్ని కూడా నువ్వు మొత్తం ప్రొడక్ట్ చేయాల్సిన అవసరం లేదు, యూనిట్స్ ప్లేస్ చూడాలి. ఇక్కడ చూడు యూనిట్ ప్లేస్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. సో 2 1 2 2 4 ఎంత? 8. అంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4, ఇక్కడ 1. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదు ఒకవేళ 11 టేబుల్ చూడు ఒకసారి. 1 + 0 1, 1 + 8 9. సో 1 + 8 9, 9 - 9 ఎంత? 0నే కదా. సో ఇప్పుడు కూడా రైట్, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడమ్మా, 25 మరియు 45లకు 3 అనుపాతం సంఖ్యను కనుగొనండి. ఇది ఈజీ, ఫార్ములా తెలిస్తే మన ఆన్సర్ అయిపోతుంది. చెప్పేసేయండి ఆన్సర్. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. కృష్ణ వారియర్, వెరీ గుడ్.
చేయాలమ్మా, ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. సో మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? థర్డ్ ప్రపోర్షన్ అడిగాడు, ఓకేనా? సో థర్డ్ ప్రపోర్షన్ ఏంటమ్మా ఫార్ములా? సో ఏ ఇస్ టు బి, బి ఇస్ టు సి. సో మనకి ఏసీ ఈక్వల్స్ టు బి స్క్వేర్. మనకు థర్డ్ ప్రపోర్షన్ కావాలి కాబట్టి ఏమొస్తుంది? బి స్క్వేర్ బై ఏ. ఇది మరి ఇక్కడ బి ఎంత? 45 ఇంటూ 45 బై 25. 5 5ల 5 9ల. సో 5 5ల 5 9ల. 9 9ల ఎంతమ్మా? 81. సో ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూడమ్మా, ఇది చేయండి. కొంచెం వేరేగా అడిగినట్టున్నాడు. ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలడు. బి అదే పనిని 25 రోజుల్లో పూర్తి చేయగలడు. వారు కలిసి 5 రోజుల పని చేస్తారంట. మిగిలిన పనిని ఏ మరియు సిలు 4 రోజుల్లో పూర్తి చేస్తారు. సి ఒంటరిగా వెళితే అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? సో టైమ్ అండ్ వర్క్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో టైమ్ అండ్ వర్క్ నుంచి కూడా మన బిట్స్ వస్తూ ఉన్నాయి. రేపు నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత నీకు తెలుస్తుంది ఏ టైప్ ఆఫ్ బిట్స్ వచ్చాయి, ఎందుకు వెళ్ళలేదు క్లాస్ అని. చూడండి ఇక్కడ ఏమన్నాడు? ఏ అంట ఒక 15 రోజుల్లో చేశాడు. హీ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 days. బి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 25 days. They together 5 days. The remaining work is completed by A and C is 4 days. In how many days C complete the same work? సో చేయండి అందరూ. సో టైం అండ్ వర్క్ ఇచ్చినాడు, ఏం చేయాలి మనం? ఆడు ఏది ఇచ్చినా సరే ఎల్సిఎం అనేది చేయాలి. సో ఏ ఎన్ని రోజులు ఇచ్చాడు నీకు? 15 days ఇచ్చాడు. అదేవిధంగా బి ఎన్ని రోజులు ఇచ్చాడమ్మా? 25 days ఇచ్చాడు. మరి ఇక్కడ వీళ్ళిద్దరి యొక్క ఎల్సిఎం ఏమవుతుందో చెప్పండి. 75. సో 15 అంతలు 15 5లు 25 అంతలు 25 3లు, అంటే మొత్తం 75 యూనిట్లు వర్క్ ఉంది. ఏ అనేవాడు 5 యూనిట్లు చేస్తా ఉన్నాడు, బి అనేవాడు 3 యూనిట్లు చేస్తా ఉన్నాడు. మరి వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజులు వర్క్ చేశారు? అక్కడ 5 రోజులు వర్క్ చేశారంటే ఒక్క రోజుకు వాళ్ళిద్దరూ కలిసి 8 యూనిట్లు కంప్లీట్ చేస్తా ఉన్నారు. మరి అలాంటివి ఎన్ని రోజులు చేశారు వాళ్ళు? 5 రోజులు చేశారు కదా. సో 5 ఇంటూ 8 ఎంతమ్మా? సో 5 ఇంటూ 8 ఎంత? 40 యూనిట్లు కంప్లీట్ అయిపోయింది వర్క్. సో మొత్తం 75 యూనిట్లో ఇందులో 40 యూనిట్లు కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది వాళ్ళ దగ్గర? 35 యూనిట్లు ఉంది ఇంకా, ఓకేనా? ఈ 35 యూనిట్లు ఉంది. ఈ 35 యూనిట్లు ఎవరు చేయాలంటున్నాడు? ఏ ప్లస్ సి చేయాలంటున్నాడు. సో ఎన్ని రోజులు చేయాలా? 4 రోజులు కదా. మరి 4తో చేస్తే ఎన్ని యూనిట్లు వస్తాయి చెప్పి. ఇక్కడ 4 8ల 32, 3 0 పాయింట్, 4 7ల 28, 4 5ల 20. అంటే వాళ్ళు ఏ ప్లస్ సిలు వెళ్తే 8.75 రోజుల్లో కంప్లీట్ చేస్తా ఉన్నారు. మరి అక్కడ ఆల్రెడీ మనకి సి ఒక్కడే అడిగాడు కదా. సో ఇద్దరిది ఎందుకు మనకు? మరి ఆల్రెడీ ఏ ఎన్ని యూనిట్లు చేస్తా ఉన్నాడు? ఇక్కడ 5 యూనిట్లు చేస్తే మరి ఏ ప్లస్ సిలు ఎన్ని చేస్తా ఉన్నారు? ఇక్కడ 8.5. మరి ఏ ఒక్కడు 5 చేస్తే మరి సి ఒక్కడు ఎంత చేస్తాడమ్మా? సో -5 కదా. సో ఎంత వస్తుంది? సి ఒక్కడైతే 3.75 యూనిట్స్ అనేవి కంప్లీట్ చేస్తూ ఉన్నాడు మరి డేకి. మరి మొత్తం వర్క్ సి ఒక్కడే వెళ్తే ఎన్ని రోజుల్లో అవుతుంది? మొత్తం యూనిట్లు ఎన్ని? 75 యూనిట్లు. మరి సి ఒక్కడే వెళ్తే 3.75. మరి ఇక్కడ జీరోస్ పోవాలి కాబట్టి నేను పైన 2 జీరోస్ పెట్టుకున్నాను ఇక్కడ. సో 5 టేబుల్లో 5 7ల 35, 5 5ల 25, 5 15లు, 75 1ల 75 2లు, అంటే 20 రోజులు అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేమ్మా, చెక్ చేయండి ఒకసారి. ఎవరైతే ఆన్సర్ చేయట్లేదో ఏ విధంగా ఆడు అడుగుతా ఉన్నాడు, ఏ విధంగా మనం చేస్తా ఉన్నామని అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్, వెరీ గుడ్ వారియర్.
నెక్స్ట్ వన్ చూడమ్మా. సో మాక్ టెస్ట్ అనేవి మీకు ప్రతిరోజు నేను రాయమని చెప్తా ఉన్నాను. సో మనం యాప్లో 10 మాక్ టెస్ట్లు అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి. కేవలం 99 రూపాయలకే ఇస్తున్నారమ్మా, అది కూడా 1 మంత్ వ్యాలిడిటీతో. ఇంకొకటి ఏంటంటే మీకు 30,000 బిట్స్ అనేవి ఎన్సీఆర్టీ సంబంధించి బిట్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో ఈ 99 రూపాయలు ఉన్నాయి, వీటితో పాటుగా చాప్టర్ వైజ్ పీవైక్యూలు ఉన్నాయి, అదేవిధంగా చాప్టర్ వైజ్ ఎన్సీఆర్టీ బిట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూలు కూడా ఉన్నాయి. ఓకేనా, వీటన్నిటిని వినియోగించుకోండి అందరూ కూడా. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. 6 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తాన్ని ఏ బిందువు వద్ద ఏబి అనే టాంజెంట్ బి వద్ద ఓ కేంద్రం ద్వారా ఒక రేఖను ఏర్పరిచిందంట. ఓబి 10 సెంటీమీటర్లు అయితే ఏబి పొడవు దేనికి సమానం అవుతుంది? చెప్పండి అమ్మా, ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేయాలి. 6 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తాన్ని ఏ బిందువు వద్ద ఏబి అనే టాంజెంట్ బి వద్ద ఓ కేంద్రం వద్ద ఒక రేఖను ఏర్పరుస్తుందంట. అయితే ఓబి అనేది 10 సెంటీమీటర్లు అయితే ఏబి పొడవు ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో ఆన్సర్ చెప్పండి అమ్మా. ఇక్కడ 16 ఏం లేదమ్మా, ఓకేనా? సో దాన్ని కన్సిడర్ చేయకండి. చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నాడు అంటే, ఇప్పుడు నువ్వు ఒక సర్కిల్ ఇచ్చాడమ్మా, ఇది ఓ ఒక కేంద్రం ఓ అనుకుంటే దీన్ని ఇప్పుడు ఒక టాంజెంట్ ఉంది మనకి. సో ఎంత? 6 సెంటీమీటర్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేశాడంట. ఇది ఎంత ఏమవుతుంది? బి. ఇదేమవుతుంది? ఏ. ఇప్పుడు ఓబి అనేది ఎంత ఇచ్చాడు మనకి? ఓబి ఎంత ఇచ్చాడమ్మా? 10 సెంటీమీటర్లు. ఓబి అనేది 10 సెంటీమీటర్ అయితే ఈ విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. ఇది నీకు అడుగుతూ ఉన్నాడు ఇప్పుడు. సో ఏమొస్తుంది మరి దాని ఆన్సర్? చూడు, ఇక్కడ అది ఒక రైట్ యాంగిలే కదా. సో ఇది ఏమవుతుందమ్మా? 6 స్క్వేర్ అంటే 36. సో 10 స్క్వేర్ అంటే 100, 136. మరి ఇప్పుడు నాకు ఈ వాల్యూ కావాలి. చెప్పండి ఆన్సర్. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో మరి ఇక్కడ చూడు, ఒక రైట్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఈ విలువ ఇచ్చాడు నీకు. ఇది ఎంత? 6 అంట. ఇది ఎంత? 10. ఇప్పుడు ఈ విలువ ఎంత అని అడుగుతా ఉన్నాను నీకు అక్కడ. సో ఆన్సర్ చెప్పమ్మా. సో మరి ఇక్కడ 10 రావాలంటే ఇది ఏమవుతుందమ్మా? 6 స్క్వేర్ అంటే 36. ఏ ఆప్షన్ కలిపితే 100 అవుతుంది. బి అనుకో ఎంత అవుతుంది? 64 అంటే ఎంత? 100. 100 అంటే 10 స్క్వేర్ అంటే ఆప్షన్ బిఏ కదా కరెక్ట్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది మరి? అప్పుడు 8 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ చూడు. రాజా చెక్ చేయమా, ఆప్షన్ 1 కాదు. కృష్ణ టెక్, వెరీ గుడ్ అమ్మా. వాటిలో 11 చే భాగించబడని సంఖ్య ఏది? భాగించబడనిది అడిగాడు ఇప్పుడు, చెప్పాలి. సో ఇది ఈజీనే కదా. వెరీ గుడ్. సో ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 డివిజిబుల్ టు రూల్ ఏంటమ్మా? సో ఆన్ XYZ 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 ఇది ఒక నెంబర్ అనుకుంటే, సో ఏంటి అది? ఆల్టర్నేటివ్ ప్లేసెస్ సమ్ము, అదేవిధంగా ఇంకొక ఆల్టర్నేటివ్ సమ్ము యాడ్ చేసి ఆ రెండిటి యొక్క డిఫరెన్స్ అనేది, ఓకేనా, 11 డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తము కూడా 11తో డివిజిబుల్ అవుతుందని అర్థం అక్కడ, ఓకేనా. సో మరి ఇప్పుడు ఆన్సర్ చేయండి అమ్మా.
ఆన్సర్ చెప్పాలి అందరూ కూడా. గుడ్. చేయాలి, ఇంకా చేయాలి. చాలా మంది ఆన్సర్ చేయట్లేదు ఈరోజు. చూడు ఇక్కడ ఫస్ట్ ఏం ఇచ్చాడమ్మా. సో ఆల్టర్నేటివ్ ప్లేస్లే కదా. 1 + 3 4, 4 + 6 10, 10 + 4 14. నెక్స్ట్ 7 + 5 12, 12 + 2 14, -14. అంటే రిమైండర్ ఎంత, సారీ డిఫరెన్స్ ఎంత, 0 వచ్చింది కాబట్టి ఇది 11th డివిజిబుల్ అవుతుంది. మనకి కానిది అడిగాడు కదా. సో 7 + 2 9, 9 + 6 15. సో 5 + 5 10, 10 - 3. సో 10 + 3 13. సో డిఫరెన్స్ ఎంత, 2. అంటే ఇది కట్ అవ్వట్లేదు కదా. సో ఆన్సర్ ఏమొస్తుంది మరి, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక షోరూంలో వివిధ వస్తువులకు గుర్తించబడిన ధరలు ప్రదర్శించబడతాయంట. తద్వారా వినియోగదారులు 10% తగ్గింపు ఇచ్చిన తర్వాత షోరూమ్ యజమాని ఇంకొక 20% లాభం పొందుతాడు. అయితే ప్రతి వస్తువు గుర్తించబడిన ధర మరియు ఖర్చు యొక్క ధర నిష్పత్తి ఎంత చెప్పాలి. ఇది ఒక షోరూము 100 రూపాయలు ఉందనుకుంటే వాడు ఒక 10% డిస్కౌంట్ ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ షోరూమ్ యజమానికి 20% లాభం వస్తుందంట. అయితే ఆ వస్తువు యొక్క గుర్తించబడిన ధర మరియు ఖర్చు ధర యొక్క నిష్పత్తి ఎంత చెప్పాలి. ఆన్సర్ అందరూ చేయాలమ్మా. సో ఏమిచ్చాడు, చేయాలి. ఫస్ట్ 100 రూపాయలు ఉంటే వాడు 10% డిస్కౌంట్ ఇచ్చాడని ఎంతకి ఇస్తున్నాడు మరి, 90%కే కదా. తర్వాత మనకి ఏమైంది, వాడికి అందులో ఒక 20% లాభం వచ్చింది. అంటే ఎంత, 120% లాభం వచ్చింది. మరి ఈ రెండింటి యొక్క నిష్పత్తే కదా వాడు అడిగింది. ఈ రెండింటి నిష్పత్తి అడగల, ఈ నిష్పత్తి అడిగాడు. అంటే 120:90. 0 0 క్యాన్సల్. 3 4 3 3 అంటే ఏమొస్తుందమ్మా, 4:3 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో తొందరలో ఇప్పుడు ఓకేనా. నెక్స్ట్ వన్ చూడమ్మా. cot 113 degrees, cot 27 degrees, cot 60 degrees, cot 63 degrees, cot 77 degrees విలువను కనుగొనండి అన్నాడు. సో దీని ఆన్సర్ చేయండి. అవునా, ఇప్పుడు వినిపిస్తుందా పోనీ. వాయిస్ క్లియర్ ఇప్పుడు. సో రెస్పాండ్ అవ్వండి. cot 13 degrees, cot 27 degrees, cot 60 degrees, cot 63 degrees, cot 77 degrees విలువ ఎంత. సో ఆన్సర్ చేయండి. అదేవిధంగా వాయిస్ క్లియర్గా ఉందో లేదో చెప్పండి అమ్మా. వాయిస్ క్లియరేనా, వాయిస్ క్లియర్గా ఉందా లేదా, వాయిస్ అసలు రావట్లేదా.
బ్లర్ వస్తుంది. చూడమ్మా, కాట్ 13 డిగ్రీస్ ఇచ్చాడు, కాట్ 27 డిగ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వీటిని కాట్ 90 రాసుకోవచ్చు కదా. సో కాట్ 90 రాసుకోవచ్చా లేదా? బోర్డ్స్ వాయిస్ చూడండి, ఇప్పుడు ఓకేనా? వాయిస్ ఇప్పుడు ఓకేనా? సో ఫస్ట్ చూడమ్మా, ఏ ప్లస్ బిలో 90 అయినప్పుడు దాని విలువ ఎంత? ఏ ప్లస్ బి అయినప్పుడు దాని విలువ ఎంతమ్మా? సో ఏ ప్లస్ బి విలువ ఎంత? 1 కదా. సో మరి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో కాట్ 13 కాట్ 17 డిగ్రీస్. మరి ఈ రెండింటి విలువ ఎంత అంటే ఏ ప్లస్ బి 90 కదా. సో దాని విలువ ఎంత? 1. అదేవిధంగా కాట్ 27 కాట్ 63, మరి దాని విలువ కూడా 1. సో 1 ఇంటూ 1 ఇంటూ కాట్ 60 మిగిలింది ఇక్కడ. సో కాట్ 60 మిగిలినప్పుడు దాని విలువ ఏమొస్తుందమ్మా? 1/√3. సో 1/√3 అంటే మన ఆన్సర్ కూడా ఏమొస్తుంది మరి? 1/√3 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది ఫ్రాక్షన్ అమ్మా, 1/√3. ఓకే, సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూడు. ఓకేమ్మా, ఒక ల్యాప్టాప్ దాని ధర కంటే 25% ఎక్కువగా మార్క్ చేస్తారంట. 5% లాభం పొందాలంటే దాన్ని ఎంత తగ్గింపు అమ్మకానికి ఇవ్వాలి? ఏ ల్యాప్టాప్ is marked is 20% above its cost price. At what discount should be sold earn a profit of 5%? సో ఇప్పుడు చెప్పండి దీని ఆన్సర్. ఒక ల్యాప్టాప్ ఉంది, దాని ధర కంటే 20% ఎక్కువ మార్క్ చేశాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తను కొనుక్కున్నది 100 రూపాయలకి, కానీ వాడు ఏం చేశాడు ఇక్కడ? 20% పెంచాడు, అంటే 120% చేశాడు ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది. ఇప్పుడు తనకి 5% లాభం రావాలి అంటే, తనకి 5% లాభం రావాలంటే తనకి ఎంత శాతం డిస్కౌంట్ ఇవ్వాలి అని అడుగుతూ ఉన్నాడు. చెప్పమ్మా. సో కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, ఈ మూడింటి పైన ఇప్పుడు మనకు ఆధారపడి ఉంది. సో ఆన్సర్ చేయండి అందరూ కూడా. సో మరి ఇక్కడ చూడు, 100 రూపాయలు అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఎంత పెంచాడు? 120% పెంచాడు. మరి ఇప్పుడు వాడికి ఎంత? 5% ప్రాఫిట్ రావాలి. ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా? 15% కదా. ఓకేనా. అలానే డైరెక్ట్ 15 పెట్టామనుకో ఆన్సర్ పోతుంది. ఓకేనా. సో మనకి ఈ 15% అని దేని మీద పెరిగింది? దీనిపైనే కదా నువ్వు వేసుకునేది, 120 పైన. సో పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. సో 0కి 0 క్యాన్సిల్, 3 4 3 5. సో ఏమొస్తుంది మరి మా? 50/4. 50/4. 4 ఎంతలు ఇప్పుడు చూడు. సో 12 4 కదా. సో ఆప్షన్ ఎంత? 12తో స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ ఉంది? సో ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యా ఓకేమ్మా, వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ వన్ చూడు. ఒక నిర్దిష్ట లాజిక్ ప్రకారం 82 అనేది 41కి సంబంధించినది. అదే లాజిక్ అనుసరించి 94 అనేది 47కి సంబంధించినది. అదే లాజిక్ ప్రకారం 66 అనేది ఈ క్రింది వాణిలో దేనికి సంబంధించింది? ప్రజెంట్ ఆర్ఆర్బి అనేది ఈ ట్రెండ్లో అడుగుతూ ఉన్నాడు మనకు. ఓకేనా. సో ఇంకా ఏమడుగుతున్నాడు అంటే x:121 డబల్ రేషియో, డబల్ రేషియో 169:y, ఈ విధంగా కూడా మనకు అడుగుతూ ఉన్నాడు. ఆప్షన్లో XY అని అడుగుతూ ఉన్నాడు. సో ఇవన్నీ కూడా నేర్చుకోండి. వెరీ గుడ్.
చూడము ఇక్కడ 82 అనేదంట ఏమైంది 41 అయింది. అదేవిధంగా 94 అనేది 47 అయింది. అయితే 66 అనేది ఏమవుతుందని అడిగాడు ఇక్కడ. సో మరి 82లో సగమే కదా 41, 94లో సగమే కదా 47, మరి 66లో సగమే కదా ఎంత 33, అంటే సగం ఎంత 33. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 13 కాదమ్మా 33. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడు. ఈ క్రింది నాలుగింటిలో 3 నిర్దిష్ట పద్ధతిలో ఒకేలా ఉండి ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. అయితే ఈ సమూహానికి చెందనిది ఏది? ఆడ్ వన్ అవుట్ కొనుక్కోవాలి. అంటే ఈ నాలుగింటిలో డిఫరెంట్గా ఉండేది ఏది అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ మనకు. సో ఇప్పుడు చెప్పండి ఆన్సర్. డిఫరెంట్ టైప్ ఏది ఉంది ఇక్కడ? చేయాలి. ఆడ్ వన్ అవుట్ లో కూడా మనకు కంపల్సరీగా బిట్ వస్తుందమ్మా. సో డిఫరెంట్ గా ఆలోచించాలి నువ్వు. సో వేరు వేరు విధాలుగా ఆలోచిస్తే మనకి ఆడ్ వన్ అవుట్ అనేది ఈజీగా వస్తుంది. సో చేయండి ఆన్సర్. సో ఏమి ఇచ్చాడు ఇక్కడ? సో డిఫరెంట్ 4 ఆప్షన్లు ఇచ్చాడు. దీంట్లో డిఫరెంట్ గా ఉండేది ఏదైనా అడుగుతున్నాడు. సాయి తేజ ఆప్షన్ ఏ, గోవిందరావు ఆప్షన్ బి. వెరీ గుడ్. చూడు ఇక్కడ నెంబర్ చూడగానే మనకు కనిపిస్తూ ఉంది ఏంటిది? సో 14 9లు ఎంత? 126 కదా. ఓకేనా. 25 9లు ఎంత? 225 కదా. సో 12 9లు ఎంత? 108 కదా. సో 31 9లు ఎంత? 31 9 ఎంత? 9 1 9, 9 3 27, అంటే 279 రావాలి, కానీ ఇక్కడ 280 ఉంది. సో డిఫరెంట్గా ఉండేది మీరు ఏంటమ్మా? ఆప్షన్ బిఏ కదా డిఫరెంట్గా ఉండేది. గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. క్రింది సమీకరణంలో ప్లస్ మరియు మైనస్ అంట పరస్పరం మార్చుకుంటే, అలాగే ఇంటూ అండ్ డివిజిబుల్ పరస్పరం మార్చుకుంటే క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుంది అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ నీకు ఉంది, దాన్ని డివిజిబుల్ని ఇంటూ గాను, ఇంటూని డివిజిబుల్ గాను, ప్లస్ని మైనస్ గాను, మైనస్ని ప్లస్ గాను మార్చిన తర్వాత దాని విలువ ఎంత అని అడుగుతున్నాడు మనకు. సో ఆన్సర్ చేయండి. సో దీన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటారమ్మా. సో దీంట్లో మనకు కంపల్సరీగా ఒక బిట్ వస్తుంది. సో రీజనింగ్లో సంబంధించి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి కూడా నీకు బిట్ అనేది వస్తుంది. సో మరి ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో కూడా నువ్వు డివిజిబుల్ అంటే బాడ్మస్ రూల్ అనేది పాటించాలి. ఓకేనా. లేదనుకుంటే తప్పు అయిపోతుంది. వి బాడ్మస్ ఇది ఒరిజినల్. సో ఇది రూల్ అనేది పాటించాలి కంపల్సరీగా, లేదనుకుంటే తప్పు అయిపోతుంది ఆన్సర్. ఇది రీజనింగ్ కదా, బాడ్మస్ రూల్ పాటించవసరం లేదనుకోకూడదు ఎప్పుడు. సింప్లిఫికేషన్ ఇస్తేనే దాన్ని నేను బాడ్మస్ రూల్ పాటిస్తానంటే ఆన్సర్ అనేది మిస్టేక్ అవుతుంది. సో మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో కూడా బాడ్మస్ రూల్ అనేది నువ్వు పాటించాలి. ఓకే రైట్. చూడు ఇక్కడ 163, ఇక్కడ ఏమి ఇచ్చాడు? డివిజిబుల్ అంటే ఏంటి? ఇంటూ కదా. సో 5 ప్లస్ అంటే ఏంటి? మైనస్. సో 147 ఇంటూ అంటే ఏంటి? డివిజిబుల్ 7, మైనస్ అంటే ఏంటి? ప్లస్ 19. ఇప్పుడు దీని విలువ ఎంత? సో ఈ రెండు కట్ చేయాలి. ఇప్పుడు 7 ఎంతలు? 7 2 7 1. సో 5 3 15, 5 6 30, 31, 5 1 5 3 8. అంటే మన ఆన్సర్ 800 అబవ్ ఉండాలి. అన్నీ అలానే ఉన్నాయి. మైనస్ చూడమా 21 ప్లస్ 19, ఇక్కడ ఎంత మరి? -2 కదా. సో 8 1 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. సో లాస్ట్ టైం మన గ్రూప్ డీలో మాత్రం ఇన్ఈక్వాలిటీస్ నుంచి 3 బిట్లు వచ్చాయమ్మా. లాస్ట్ టైం ఒక్కొక్క షిఫ్ట్లో 2 వచ్చాయి, ఒక్కొక్క షిఫ్ట్లో 3 వచ్చాయి. గ్రూప్ డీకి సంబంధించి ఇన్ఈక్వాలిటీ కూడా మనకి చాలా అవసరం. సో దీన్ని ఆన్సర్ చేయండి అందరూ కూడా. ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో మనకి మార్క్స్ కూడా ఈజీగా తెచ్చిపెడుతుంది. సో
సో ఇలాంటి టైప్ని ఎప్పుడు కూడా నువ్వు వదలకూడదు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని. సో చెప్పండి, ఆన్సర్ చేయండి అందరూ కూడా దీన్ని. లేట్ అయిపోయావా? గుడ్. బిఆర్ ఓన్లీ కంక్లూజన్ 2 is true. గుడ్ ఈవినింగ్. డి డి నైదర్. బి ఓన్లీ 2. వెరీ గుడ్. చూడండి ఇక్కడ ఇది ఏమీ లేదమ్మా, ఇచ్చిన కంక్లూజన్ ఏదైతే ఉందో స్టేట్మెంట్ అనుగుణంగా చూస్తే చాలు. మరి ఇక్కడ పి నుంచి వీక్ అడిగాడు నీకు. ఏమడిగాడు? పి నుంచి వీక్ అడిగాడు. మరి పి ఎక్కడ ఉంది? ఇదే కదా. సో పి దగ్గర స్టార్ట్ చేసి నువ్వు ఎక్కడికి పోవాలా? వి దగ్గరికి పోవాలి. అది కూడా ఎలా? ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళాలి. సో వి దగ్గర ఏ సింబల్స్ ఉన్నాయో అవి రాసేసండి అమ్మా. పి గ్రేటర్ దెన్ వి ఇచ్చాడు. సో పి తర్వాత ఎవరున్నారు ఇక్కడ? లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, తర్వాత గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. మరి మిగతా రాయాల్సిన అవసరం లేదమ్మా. సో ఈ రెండు ఆపోజిట్ వచ్చే కాబట్టి దీని ఏమవుతుంది? ఫాల్స్. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు? జీ టు జీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎల్. ఇప్పుడు జీ నుంచి ఎల్ వరకు వెళ్ళాలి. అంటే జీ దగ్గర స్టార్ట్ చేసి ఎల్ వరకు ఎలా? బ్యాక్వర్డ్ పొజిషన్. అప్పుడు సింబల్స్ అనేవి నువ్వు ఏం చేయాలా? రివర్స్ చేసి రాయాలి. మరి ఇక్కడ లెస్ దాన్ ఉంది కదా, గ్రేటర్ దాన్. నెక్స్ట్ గ్రేటర్ దాన్. నెక్స్ట్ ఈక్వల్ తో మనకు అవసరంలా. నెక్స్ట్ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ ఉంది కాబట్టి నువ్వేం రాయాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్. మరి ఇక్కడ చూడు ఏమొచ్చాయి? ఆపోజిట్ వచ్చేసాయి కదా. సో ఇది కూడా తప్పే. అంటే ఇలా రెండు మిస్టేక్ అంటే నేను లెటర్ని అబ్జర్వ్ చేయాలమ్మా. ఇక్కడ పి ఉంది, జీ ఉంది కాబట్టి ప్రాబ్లంలో డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ అక్కడ పి గ్రేటర్ లెస్ దెన్ వి, పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వి ఇచ్చాడు అనుకోమ్మా, అప్పుడు నువ్వు ఎయిదర్ కండిషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? లెటర్స్ అనేవి ఈక్వల్ గా ఉండి సింబల్స్ అనేవి లెస్ దెన్, గ్రేటర్ దెన్ అండ్ ఈక్వల్ ఈ సింబల్స్ నీకు కనిపించినప్పుడు ఎయిదర్ కండిషన్ అనేది చూస్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారమ్మా. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక తరగతిలోని 20 మంది విద్యార్థులు ఉత్తరం వైపు ఒకే వరుసలో నిలబడి ఉన్నారు. నేహ కుడి చివరన నుండి 10వ స్థానంలో ఉంది. నలిన్ ఎడమ చివరి నుంచి 12వ స్థానంలో ఉన్నారు. అయితే నేహ మరియు నలిన్ మధ్య ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? సో దీని ఆన్సర్ చేయండి. సో ర్యాంకింగ్ కూడా మనకి ఇంపార్టెంటే కదా. సో మనం తీసుకున్నవన్నీ కూడా కంపల్సరీగా మనకి బిట్ వచ్చే టాపిక్ నుంచే మనం తీసుకుంటా ఉన్నాం. సో అందుకనే ఏ చాప్టర్ నుంచి మార్క్స్ వస్తాయి ఆ చాప్టర్ని మనం ప్రత్యేకంగా తీసుకుంటా ఉన్నాం. సో దీని ఆన్సర్ చేయండమ్మా. మిడిల్ ఆఫ్ పర్సన్స్ అడిగాడు మనకు. ఆప్షన్ 3 2. వెరీ గుడ్. చేయాలి, ఇంకా రిమైనింగ్ వాళ్ళు చేయాలమ్మా. ఆప్షన్ సి 2. వెరీ గుడ్. ఆప్షన్ 4 1. వెరీ గుడ్. చూడండి ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు ఈ క్వశ్చన్. సో మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మిడిల్ పర్సన్స్ రావచ్చు. అంటే ఇచ్చిన టోటల్ కంటే టోటల్ ఎంత ఇచ్చాడు నీకు? అక్కడ 20 మంది ఇచ్చాడు. మరి నీకు ఇక్కడ డైరెక్ట్ మిడిల్ పర్సన్స్ అడగచ్చు. ఇంకొకటి ఏం అడుగుతాడంటే ఓవర్ ల్యాపింగ్ కూడా ఉంటుందమ్మా. ఓకేనా? ఓవర్ ల్యాపింగ్ కూడా ఉంటుంది. ఈ ఓవర్ ల్యాపింగ్ ఇచ్చినప్పుడు ఓవర్ ల్యాపింగ్ ఆ క్వశ్చన్ అనేది ఓవర్ ల్యాపింగ్ లో ఉందా లేదా జనరల్ లో ఉందా మరి ఎలా తెలుస్తుంది నీకంటే ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో చూడు, అక్కడ టోటల్ అనేది 20 ఇచ్చాడు. మరి ర్యాంక్స్ ఎలా ఇచ్చాడమ్మా? ర్యాంక్స్ నేహ కుడి చివరి నుంచి ఎంత? 10. ఎడమ చివరి నుంచి నలిని ఎడమ చివరి నుంచి ఎంత? 12. మరి వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది నీకు? 22 వస్తుంది. మరి అక్కడ ఇచ్చిందే 20 మంది కదా. సో ఓవర్ ల్యాపింగ్ అంటే ఇప్పుడు అర్థం ఏంటి? మరి ఇటువైపు నుంచి
12వ స్థానంలో నలిని ఉన్నాడు. అంటే ఓవర్ ల్యాపింగ్ అంటే ఈ పర్సన్ క్రాస్ చేసి వచ్చాడు అని అర్థం ఓవర్ ల్యాపింగ్ అంటే. ఓకేనా? సో మరి ఓవర్ ల్యాపింగ్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఏం చేయాలా? టోటల్ ఇచ్చిన వాటి కంటే ఇచ్చిన ర్యాంక్స్ అనేవి యాడ్ చేసినప్పుడు టోటల్ కంటే ఎక్కువగా ఉంటే అక్కడ ఓవర్ ల్యాపింగ్ జరిగిందని అర్థం. ఓకేనా? మరి ర్యాంక్స్ అనేవి ఇది 12, ఇది ఒకవేళ 8, ఇది ఒకవేళ 6 అనుకోమా. సో ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత? 18. అంటే టోటల్ కంటే ర్యాంక్స్ అనేవి తక్కువగా ఉన్నావు కాబట్టి ఇప్పుడు జనరల్లో వెళ్ళిపోవాలి. మనకి ఇక్కడ 2 టైప్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. అంటే ఒకటి ఓవర్ ల్యాపింగ్ ఉంటుంది. దాని ఫార్ములా ఏంటంటే టోటల్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ ఎం మైనస్ 2. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఓవర్ ల్యాపింగ్ అయినప్పుడు. మరి జనరల్ ఏంటమ్మా? సో టోటల్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ ప్లస్ ఎమ్. ఇది జనరల్ అన్నమాట. ఓవర్ ల్యాపింగ్ కాకపోతే ఈ ఫార్ములా వాడాలి, ఓవర్ ల్యాపింగ్ అయితే ఇది వాడాలి. ఇప్పుడు నీకు ఓవర్ ల్యాపింగే కదా అయింది. మరి అప్పుడు టోటల్ ఎంత? 20 మంది ఇచ్చాడు. లెఫ్ట్ ర్యాంక్ ఎంత? 12. రైట్ ర్యాంక్ ఎంత? 10. మైనస్ ఎం పర్సన్ నీకు కావాలి. సో మైనస్ 2. మరి ఈ రెండు కలిపితే ఎంతమ్మా? 22 మైనస్ 2 అంటే 20 ఈక్వల్స్ టు 20 మైనస్ ఎం. ఆ మైనస్ ఎం ఇటువైపు వస్తే ప్లస్ ఎం అయిపోతుంది. 20 మైనస్ 20 దట్ ఈక్వల్స్ టు మిడిల్ పర్సన్స్ ఎంత? 0. మిడిల్ పర్సన్స్ ఎంతమ్మా? 0. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ చూడు. Statement and conclusion. All apples are plums. Some plums are berries. Some berries are coconuts. అయితే ఇచ్చిన conclusions ఇచ్చాడు. Some berries are plums. All plums are apples. Some coconuts are berries. ఇప్పుడు ఆన్సర్ చేయండి. సో దీన్ని ఆన్సర్ చేయండి అందరూ కూడా. సో ప్రతి ఒక్కరు మాక్ టెస్ట్లు అనేవి కంపల్సరీగా రాయండి అమ్మా. సో మనమే తీసుకోండి అని నేను చెప్పట్లేదు, మీకు నచ్చిన దగ్గర తీసుకోండి, కానీ మాక్ టెస్ట్ మాత్రం అటెంప్ట్ చేయండి. అదేవిధంగా అటెంప్ట్ చేసినట్టే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక క్వశ్చన్ నీకు ఇచ్చాడు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏ బి సి డి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ డి అని నువ్వు టిక్ పెట్టేశావు. మరి రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈ 3 ఆప్షన్స్ కూడా నువ్వు చెక్ చేయాలి, ఎనాలిసిస్ చేయాలి. ఎనాలిసిస్ చేస్తే అప్పుడే నువ్వు జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్కి సంబంధించి బిట్ అనేది నీకు పోకుండా ఉంటుందమ్మా. ఓకేనా? వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, చూడు ఇక్కడ ఆల్ యాపిల్స్ ఆర్ ప్లమ్స్ అంట. ఆల్ యాపిల్స్ ఆర్ ప్లమ్స్. తర్వాత ఏమన్నాడు? సమ్ ప్లమ్స్ ఆర్ బెర్రీస్. సమ్ ప్లమ్స్ ఆర్ బెర్రీస్. సమ్ ప్లమ్స్ ఆర్ బెర్రీస్. తర్వాత ఏం చెప్పాడు? సమ్ బెర్రీస్ ఆర్ కోకోనట్. సమ్ బెర్రీస్ ఆర్ కోకోనట్ ఇలా ఇచ్చాడు మనకు. ఇది స్టేట్మెంట్స్. మరి కంక్లూజన్ చూడమా? సమ్ బెర్రీస్ ఆర్ ప్లమ్స్. గుడ్. సమ్ బెర్రీస్ ఆర్ ప్లమ్స్. సమ్ బెర్రీస్ ఆర్ ప్లమ్స్. మరి అవుతున్నాయి కదా, సమ్ ప్లమ్స్ ఆర్ బెర్రీస్ అవుతున్నాయి కదా. సో 1 is true. సెకండ్ వన్ ఏంటమ్మా? ఆల్ ప్లమ్స్ ఆర్ యాపిల్స్ అంట. ఆల్ ప్లమ్స్ ఆర్ యాపిల్సా? కాదు కదా. సో బయట నుంచి లోపలికి వెళ్ళినప్పుడు ఏం రావాలని చెప్పుకున్నాం? సమ్ రావాలి. బయట నుంచి లోపలికి వెళ్ళినప్పుడు సమ్ రావాలి కాబట్టి సెకండ్ కంక్లూజన్ ఇస్ ఫాల్స్. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడమ్మా? సమ్ కోకోనట్స్ ఆర్ బెర్రీస్. సమ్ కోకోనట్స్ ఆర్ బెర్రీసే కదా. మరి ఇక్కడ చూడు కలిసిందా లేదా? సో థర్డ్ వన్ ఈజ్ ఆల్సో ట్రూ. అంటే 1 and 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడుందమ్మా అది? 1 and 3 అంటే ఆప్షన్ 4 లో ఉంది చూడు. బోత్ కంక్లూజన్ 1 and 3 ఫాలో. ఇవన్నీ చెక్ చేయమ్మా. సో 1 కూడా ట్రూ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. సో ప్రతి ఒక్కరు మాక్ టెస్ట్లు అనేవి రాయండి అందరూ కూడా. సో మాక్ టెస్ట్లు రాస్తేనే మనకు ఏదైనా సరే యూజ్ ఉంటుంది. అది మనమే కాదు, మీకు నచ్చిన దగ్గర తీసుకోండి. ఏ మాక్ టెస్ట్ రాసినా పర్లేదు, కానీ అటెంప్ట్ అనేది చేయండి. అండ్ అనాలిసిస్ కూడా చేయండి. ప్రతిదీ కూడా, ప్రతి బిట్ అంటే మ్యాథ్స్ రీజనింగ్ పక్కన పెట్టి జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి
అనాలిసిస్ అనేది చేస్తే నీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైట్, చూడు ఇక్కడ ఒక ప్రకటన, ఆల్ మమ్మల్స్ ఆర్ వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ అంట. అన్ని క్షీరదాలు ఉష్ణ రక్త జంతువులు అంట. నెక్స్ట్ ఏమన్నాడంటే ఇన్ఫరెన్సెస్, డాగ్స్ ఆర్ వార్మ్ బ్లడ్ యానిమల్స్. కుక్కలు ఉష్ణ రక్త జంతువులు. ఆల్ వార్మ్ బ్లడ్ క్రియేచర్స్ ఆర్ మమ్మల్స్. అన్ని ఉష్ణ రక్త జీవులు క్షీరదాలు అని అడుగుతా ఉన్నాడు. సో దీన్ని చూసి ఈ రెండింటిని నువ్వు ఆన్సర్ అనేది చేయాలి. ఓకేనా? అన్ని క్షీరదాలు ఉష్ణ రక్త జంతువులని వాడొక ప్రకటన ఇచ్చాడు, వాడొక స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఓతో రైటేనా? ఒక ప్రకటన ఏమి ఇచ్చాడమ్మా? స్టేట్మెంట్, అన్ని క్షీరదాలు కూడా ఉష్ణ రక్త జంతువులు. ఓకేనా? చూడు ఇక్కడ మరి ఒకటోది ఏమన్నాడు? కుక్కలు ఉష్ణ రక్త జంతువులు. కరెక్టే కదా, కుక్కలని మమ్మల్సే కదమ్మా. సో అన్ని అయినప్పుడు మరి కుక్కలు కూడా అవుతాయి కదా. సో ఒకటి అనేది రైట్ అవుతుంది. అదేవిధంగా అన్ని ఉష్ణ రక్త జంతువులు అంటే క్షీరదాలు అవుతాయా? మరి అవవు కదా. అన్ని అవుతాయని వాడు చెప్పాలా. ఏం చెప్పాడు? ఉష్ణ రక్త జంతువులు ఏవైతే ఉన్నాయో అవి క్షీరదాలు. అంతేగాని అన్ని కూడా అన్ని ఉష్ణ రక్తం ఉండేవన్నీ కూడా క్షీరదాలు అని చెప్పట్లా. అంటే ఓన్లీ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ డి ఓన్లీ 1 అనేది కరెక్ట్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక కుటుంబంలో 6 మంది పిల్లలు ఐస్ హాకీ ఆడుతున్నారట. వారి పేర్లు వివిక, రజనీష్, శివాని, గౌరవ్, దీపక్ మరియు అర్పిత. అర్పిత ఇక్కడ వరకు మనకు అవసరమే లేదు. ఒక 4 పేర్లు ఇచ్చాడు, మనకు అదంతా అవసరం. ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు ఆన్సర్ చెప్పాలి. అర్పిత మరియు శివాని అక్క చెల్లెళ్ళు. ఇది ఒక బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. దాంట్లోనే మీకు ఏం అడుగుతా ఉన్నాడు? అయితే అమ్మాయిలు ఐస్ హాకీ ఎంతమంది ఆడుతూ ఉన్నారు. సో ఒక బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ తీసుకొచ్చాడు ఇక్కడ. సో చెప్పమ్మా ఇది. సో అందరూ ఆన్సర్ చేయండి దీన్ని. అర్పిత మరియు శివాని అక్క చెల్లెళ్ళు. దీపక్ అర్పిత సోదరుడు, శివాని అక్క లేదా పిన్ని యొక్క ఏకైక కుమారుడు గౌరవ్. వివిక మరియు రజనీష్ వరుసగా గౌరవ్ తల్లి సోదరి యొక్క కుమార్తె మరియు కుమారుడు. అయితే ఎంతమంది అమ్మాయిలు ఐస్ హాకీ ఆడుతూ ఉన్నారు? చూడమ్మా, ఏమన్నాడు? 6 మంది ఉన్నారు ఇక్కడ. సో ఏమన్నాడంటే వారి పేర్లు ఏవో సంథింగ్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి పాయింట్ తీసుకో. అర్పిత మరియు శివాని అక్క చెల్లెళ్ళు. అర్పిత మరియు శివానిలు అక్క చెల్లెళ్ళు. ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్పాడు? దీపక్ అర్పిత సోదరుడు. దీపక్ అంట అర్పిత సోదరుడు. దీపక్ అర్పిత సోదరుడు. తర్వాత శివాని అత్త ఎవరైతే ఉన్నారో లేదా పిన్ని యొక్క ఏకైక కుమారుడు గౌరవ్ అంట. సో మరి శివాని తినే కదా, దీనికి అత్త అవ్వాలంటే వీళ్ళ యొక్క హస్బెండే కదా రావాలి. సో హస్బెండ్ యొక్క అత్త ఎవరైతే ఉన్నారో ఏకైక కుమారుడు ఎవరు? గౌరవ్. మరి వీడే కదా అవుతాడు గౌరవ్. ఇప్పుడు ఏం చెప్పాడు? గౌరవ్. వివిక మరియు రజనీష్ వరుసగా గౌరవ్ తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోదరి యొక్క కుమారులు మరియు కుమార్తె మరియు కుమారుడు ఎవరమ్మా? వివిక మరియు రజనీష్. వీడికి వివిక మరియు రజనీష్ ఎవరమ్మా? వీళ్ళ యొక్క చిల్డ్రన్స్. అయితే ఎంతమంది అమ్మాయిలు ఐస్ హాకీ ఆడుతున్నారు? ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ? 1 2 3 అంతే కదా, ముగ్గురే కదా ఆడుతున్నారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4 గర్ల్స్ కదమ్మా, 3 గర్ల్స్.
గుడ్. నెక్స్ట్ వన్ చూడు. క్రింది వాటిలో భిన్నమైన దాన్ని ఎంచుకోండి. ఆడ్ వన్ అవుట్. చూస్ ద ఆడ్ వన్ అవుట్. చెప్పండి అమ్మా ఆన్సర్. క్రింది వాటిలో భిన్నమైనది 64 2 216 అంట, 8 5 27, 64 9 125, 27 8 120. ఒకసారి ఈ నెంబర్లు అబ్జర్వ్ చేస్తే ఏవో ఒక క్యూబ్ నెంబర్లే కదా మనకు కనిపిస్తా ఉంది. సో క్యూబ్ నెంబర్ అంటే మనకు ఐడెంటిఫై అయిపోతే అయిపోయింది కదా ఆన్సర్. ఒకసారి అబ్జర్వ్ చేయమ్మా. సో చేయండి, అందరూ కూడా ఆన్సర్ చేయండి. ఆడ్ వన్ అవుట్ ఫైండ్ చేయాలి ఇప్పుడు నువ్వు. సో అందరూ కూడా చెప్పాలి ఆన్సర్. చూడు ఇక్కడ ఫస్ట్ నువ్వు అన్నీ కూడా క్యూబ్సే కదా ఉన్నాయి. మరి 64ని ఎలా రాసుకోవచ్చు నువ్వు? 4 క్యూబ్. మరి 216 ఎలా రాయొచ్చు? 6 క్యూబ్. ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే ఇప్పుడు ఏమైనా వస్తుందా? 10. ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 2. ఓకే, సాటిస్ఫైడ్. సెకండ్ వన్ చూద్దాం. 8 అంటే ఏంటి? 2 క్యూబ్. 27 అంటే 3 క్యూబ్. డిఫరెన్స్ ఎంత? 1. సాటిస్ఫై అవ్వాలా? ఎడిషన్ చేస్తే 2 + 3 ఎంత? 5 అయ్యింది. సెకండ్. థర్డ్ వన్ చూడమ్మా. సో థర్డ్ వన్ చూడు. సో 4 క్యూబ్ అండ్ 5 క్యూబ్. సో ఎడిషన్ చేస్తే ఎంత? 9. సో వచ్చింది కదా, అంటే సబ్ట్రాక్షన్ కాదు ఎడిషన్. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అయిపోయింది కదా. సో ఆడ్ వన్ అవుట్ అడిగాడు మనకు. వెరీ గుడ్. మరి ఇక్కడ కూడా చెక్ చేద్దాం ఒకసారి. 3 క్యూబ్ 5 క్యూబ్. 3 + 5 ఎంతమ్మా? 8 కదా. సో 8 ఉంది. సో ఇది కూడా సాటిస్ఫైడ్ అండ్ సాటిస్ఫైడ్. సో ఇది మాత్రం సాటిస్ఫై అవ్వట్లా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ చూడు. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు ఇక్కడ. అదే విధంగా 3 పాయింట్స్ కూడా మనకి ఇచ్చాడు. ఎవరైతే కంపల్సరిగా ఇది క్లియర్ గా చదవాలి, టైం వేస్ట్ అని వదిలేసేయకూడదు. ఎందుకంటే ఇక్కడ చూడమ్మా, ఒక 3 పాయింట్స్ ఇచ్చాడు మనకు. 2 పాయింట్స్ ఏమని? if the third element is vowel and the fourth element is constant, then the fourth element is to be coded with the coded of the second element అంట. ఓకేనా? సో ఫస్ట్ ఇచ్చిన వర్డ్ ఇక్కడ ఉంది చూడు. R X I S C and N. ఈ వర్డ్ ఇచ్చాడు. దాని ఫస్ట్ వన్ చూడు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడంటే if the third element is vowel, అంటే మూడో ఎలిమెంట్ అనేది vowel ఉంటే ఓకే సాటిస్ఫైడ్. ఫోర్త్ ఇది కాన్స్టెంట్. మరి ఫోర్త్ కూడా కాన్స్టెంట్ ఉంది కదా, ఇది కూడా సరిపోయింది. ఇప్పుడు ఆ లెటర్స్ ఏం చెప్పాడంటే ద సెకండ్ లెటర్ తో ఎలిమెంట్ చేయాలంట నువ్వు. మరి ఇక్కడ ఆర్ అంటే ఏంటమ్మా? 4. యాజ్ ఇట్ ఈజ్ ఆర్ అంటే ఏంటి? 4. మరి ఆప్షన్ చెక్ చేస్తే అన్ని కూడా 4నే ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే డాలర్. సో డాలర్ తీసుకున్నాం. ఇప్పుడు వొవెల్ ఐ అంటే ఏంటి? 5. వొవెల్ అంటే ఏంటి? 5. అంటే $4.5 అనేది మన ఆన్సర్ ఉండాలి. ఇక్కడ $4 ఉంది, $4 ఉంది, $4.5 ఉంది, $4.5 ఉంది. నెక్స్ట్ ఎస్ అనేది ఏంటి? ఎస్ అనేది ఎక్కడ ఉందమ్మా? సో ఎస్ అనేది యాష్. అలానే యాష్ చెక్ చేయకూడదు. ఏం చెప్పాడు అక్కడ? ఏదైతే సెకండ్ ఓవెల్ ఉందో దాన్ని ఏమైనా తీసుకోవాలని చెప్పాడు వాడు. ఇక్కడ ఇచ్చాడు చూడు, ఎలిమెంట్ ఆర్ బోత్. సో దేన్ని తీసుకోవాలమ్మా? ఇది ఏదైతే ఉందో దాన్నే తీసుకోవాలి. అంటే ఏంటి? డాలర్. అంటే $4 $5 అనేది ఉండాలి. సో $4 $5 సరిపోయింది. ఇక్కడ కూడా అదే ఉంది. నెక్స్ట్ 9 ఉంది. సో లాస్ట్ వన్ చెక్ చేస్తే సరిపోతుందా? సో బోత్ ఆప్షన్స్ ఆర్ ఈక్వల్ గా ఉన్నాయా? $4 $5 $9 సో బోత్ ఆన్సర్స్ కూడా రైట్ అవుతాయి. ఓకేనా? సో మరి ఇక్కడ చూడు, లాస్ట్ ఏమి ఇచ్చాడు మనకు? ఎన్. ఎన్ అంటే ఏంటమ్మా? ఎన్ అంటే 1 అనేది సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఆప్షన్ బిఆర్, సిఆర్, డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్.
ఓకేమా. సో థ్యాంక్ యూ. ముఖ్యంగా మీరందరూ కూడా మా ఆర్ఆర్బికి సంబంధించి మార్క్ టెస్ట్ అనేవి అందరూ రాయండి అని నేను ప్రతిరోజు చెప్తానే ఉన్నాను మీకు. ఆ మార్క్ టెస్ట్ అనేవి ఎందుకు రాయాలంటే మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆర్ఆర్బికి సంబంధించి ఆ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంది, సో ఆర్ఆర్బికి సంబంధించి ఆర్ఆర్బి ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, ఓకేనా. సో ప్యాటర్న్ ఇప్పుడు మారింది కదా. సో సెక్షన్ వైజ్ ఇచ్చాడు, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. సో ఈ విధంగా నీకు సెక్షన్ వైజ్ గా విడదీస్తా ఉన్నాడు. ఇది మనం కేవలం 99 రూపాయలకి 10 మార్క్ టెస్టులతో పాటుగా 30,000 ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామమ్మా. సో వాటిలోనే ఇంకా చాప్టర్ వైజ్ పీవైక్యూలు ఉంటాయి, అదేవిధంగా చాప్టర్ వైజ్ ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి బిట్స్ కూడా ఉంటాయి, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూలు కూడా మీకు ఉన్నాయి. సో వీటన్నిటిని వినియోగించుకోండి అందరూ కూడా, ఓకేనా. సో కేవలం 99 రూపాయలే. ఎందుకంటే మనం ఏదో ఒక బయటికి వెళ్ళాం, ఏదో ఒక తినేస్తే ఏమవుతుంది అది. సో ఆ 99 రూపాయలు అనేది ఇలా అన్నప్పుడు మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం, ఓకేనా. సో అందరూ కూడా వినియోగించుకుంటామా దీని అన్నింటినీ. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రతిరోజు మన లైవ్ అనేది 6 గంటలకు ఉంటుంది. సో అందరూ జాయిన్ అవ్వండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన యొక్క యాప్ కోసం అందరికీ తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.